మార్నింగ్ రైతు సోదరులారా, ఈరోజు వీడియోలో మైకోరైజర్ గురించి చర్చిస్తాం. ఈ వీడియోలో మనం మైకోరైజా అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం, మరియు దాని ఉపయోగంతో మొక్కలకి ఎంత సహాయపడుతుంది అనేది తెలుసుకుందాం. మైకోరైజా అనేది గ్రీక్ పదాలు మైకో అంటే చెట్టు మరియు యైజా అంటే వేర్ల నుంచి ఉద్భవించింది. దీని సాహిత్యపరమైన అర్థం చెట్టు యొక్క వేర్లు. మైకోరైజా సహజభావం. మొక్కల వేర్ల జీవాలతో సహజీవన సంబంధాన్ని ఏర్పరచుకుందాము. సహజీవన సంబంధం మొక్కల పెరుగుదల, పోషకాల శోషణ మరియు జీర్ణక్రియ, నీటిపారుదలని మెరుగుపరచడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భూమి పోషకాలు మరియు నీటిని అందిస్తుంది. అయితే మొక్కలు పుష్పానికి కార్బోనిక్ పదార్థాలను అంటే కార్బోహైడ్రేట్లను అందిస్తాయి. మైకోరైజా మొక్కల వేర్ల మండలాన్ని విస్తరిస్తుంది. ఫాస్ఫరస్లో నత్రజని మరియు ఇతర సూక్ష్మ పోషకాల యొక్క సమర్థవంతమైన శోషణ ఉంటుంది. ఒక పరిశోధన ప్రకారం మైకోరైజా మొక్కలు 90% భాస్వరంను గ్రహించగలవు. మైకోరైజా మొక్కలను పోటీదారు వేర్లగా మార్చడంలో కూడా సహాయపడ్డంతో పాటు అది సంభవించేలా చేస్తుంది. పోషకాలు భూమిలోకి లోతుగా వెళ్లి మొక్కల విత్తనాలకి అందిస్తుంది. ఈ విషయాలన్నీ చూస్తుంటే గ్రీన్ ప్లానెట్ మీకు తగ్గ అద్భుతమైన మైకోరైజల్ బయోఫెర్టిలైజర్. దీని కారణంగా ఎరువుల అవసరం తగ్గుతుంది మరియు పంటనేల నాణ్యత కూడా మెరుగుపడుతుంది. పంటనేల యొక్క వెంటిలేషన్ మెరుగుపరచడంలో మైకోరైజా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మట్టి కణాలను ఒకదానితో ఒకటిని బంధిస్తుంది మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది మరియు మట్టి కోతను కూడా తగ్గిస్తుంది. పైగా మొక్కల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని కారణంగా అవి తెగుళ్లు, హానికరమైన తెగుళ్లు మరియు నేలకోత నుంచి మొక్కల నిరోధకత ద్వారా రక్షించబడతాయి. దీని అప్లికేషన్ చాలా సులభం. ఎకరాకు 2 నుంచి 4 కిలోల చొప్పున మీ పొలాల్లో వేయండి. గ్రీన్ మార్నింగ్.